వెళ్ళాము చూస్తానికి ఏం దోస్తారు పోయింది ఇంకా అలాగే ఏంటో గుర్తొచ్చారు. వరకు ఆ రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో తాకట్టు పట్టే రోజుల్లో ఆ రోజు తెలుగువారి కోసం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారం చేజిక్కుకొని ఢిల్లీ పెద్దలు గుండెల్లో దడబుట్టి వచ్చేసి ఆ రోజే ఆయన ప్రపంచ రికార్డు సృష్టించినారు. యాక్చువల్గా ఆ రోజే భారతరత్న ఆయనకి ఇవ్వాలి. అదా కాకుండా ఈరోజు ఆయన స్వర్గస్థులై కూడా 16 సంవత్సరాలు అయింది. ఆయన ఈ తెలుగువారి కోసం ఆయన ప్రపంచ దేశాలు మొత్తం తెలుగువారు ఉన్నారు అంటే ఎన్టీ రామారావు గారి వల్ల ప్రపంచ దేశాలు మొత్తం తెలిసింది. అలాంటి వ్యక్తికి ఈ రోజు వరకు కూడా భారతరత్న ఇవ్వకపోవటం మనం తెలుగువారు అందరం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని తెలుగువారి కోసం ఎన్టీ రామారావు గారికి వెంటనే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 16వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరియు నందమూరి అభిమానులు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభ ఘనంగా జరిగింది. అలాగే 3000 మందికి అన్నదానం నిర్వహిస్తున్నాం. అలాగే ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం భద్రాచలం డివిజన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.